ఏపీ సర్కార్ మరో జలదోపిడికి రెడీ అయింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన కన్నేసింది. మన రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టేలా ఎడమ కాలువ నుంచి 32 టీఎంసీల నీళ్లు ఇవ్వాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. మరోవైపు సాగర్ కుడి కాలువ నుంచి కేటాయింపులకు మించి నీటిని తోడుకుంటోంది. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఇప్పటికే పరిమితికి మించి నీటిని వాడుకుంటున్న ఏపీ తాజాగా ఎడమ కాలువ పైన కూడా కన్నేసింది. ఈ కాలువతో రాష్ట్ర ఆయకట్టుకే సరిపడా నీళ్లు రావడం లేదని మన రైతులు మొత్తుకుంటుంటే ఎక్కడో జోన్ 2, జోన్ 3 పరిధిలో ఆయకట్టుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ ఏపీ అంటోంది. ఈ 2 జోన్ల పరిధిలోకి వచ్చే ఏపీ భూములకు రోజు 3530 క్యూసెక్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఈ నెల 6న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు రాసిన లేఖ ఇప్పుడు బయటపడింది. ఇప్పటికే సాగర్ కుడి కాలువతో 3 వారాల క్రితం వరకు 10,000 క్యూసెక్ల దాకా తన్నుకుపోయిన ఏపీ తెలంగాణ అభ్యంతరాలతో కొంత తగ్గింది. ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్లో కుడి కాలువ నీటిని 5,000 క్యూసెక్లకు తగ్గించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. అవి సరిపోవని ఓ 2 వారాల పాటు 7,000 క్యూసెక్లు కావాలని ఏపీ చెప్పడంతో బోర్డు ఓకే చెప్పింది. కానీ బోర్డు మాటను ఏమాత్రం ఖాతరు చేయని ఏపీ ఇప్పటికే 8,000 క్యూసెక్లకు పైగా తోడుకుంటోంది. ప్రస్తుతం సాగర్ ఎడమ కాలువతో రోజు 9,000 క్యూసెక్లను మాత్రమే విడుదల చేస్తున్నారు. అవి మన అవసరాలకే సరిపోవడం లేదు. కానీ అందులో నుంచి ఇప్పుడు నూజివీడు, మైలవరం బ్రాంచ్ కెనాల్స్ ఉన్న జోన్ 2, జోన్ 3 పేరు చెప్పి 3,530 క్యూసెక్లు ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. జోన్ 2కు 1,370, జోన్ 3కి 2,160 క్యూసెక్లు కావాలని బోర్డును అడుగుతోంది. నీటి విడుదలలో తేడాలు వస్తుండటంతో ఆయకట్టు చివరి వరకు నీళ్లు అందడం లేదని, జోన్ 2, జోన్ 3కి నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని వాదించింది. వెంటనే నీటిని విడుదల చేయాల్సిందిగా తెలంగాణను ఆదేశించాలని బోర్డును కోరింది ఏపీ. నిజానికి ఏపీ ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులతో తన కోటా వాటాను దాదాపుగా వాడేసుకుంది. ఏపీ ఖాతాలో మరో 8 టీఎంసీల నీరే ఉంది. కానీ బోర్డుకు రాసిన లేఖలో మాత్రం ఎడమ కాలువ కింద 32.25 టీఎంసీల కోటా ఉన్నట్టు దొంగ లెక్కలు కట్టింది. వాస్తవానికి ప్రాజెక్టుల వారి కేటాయింపులు లేకపోయినా కాలువల వారీగా కేటాయింపులున్నట్టు లేఖలో తెలిపింది. అసలు ప్రాజెక్టుల వారి కేటాయింపులే లేనప్పుడు ఈ ఎడమ కాలువ కింద ప్రత్యేక కేటాయింపులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ రాష్ట్రానికి తెలియాలంటున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. ఉమ్మడి ప్రాజెక్టులో గంపగుత్త కేటాయింపులతోనే ఇప్పటిదాకా లెక్కలు కడుతున్న ట్రిబ్యునల్ కూడా గంపగుత్త కేటాయింపులపైనే వాదనలు వింటున్న కాలువల వారీగా కేటాయింపులంటూ ఏపీ కొత్త పల్లవి ఎత్తుకుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఇప్పటిదాకా ఏపీ వాడుకున్నాక మిగిలిన కోట కేవలం 8 టీఎంసీలే. కానీ నాగార్జున సాగర్ కాలువ కింద కేవలం 18.7 టీఎంసీలే వాడుకున్నామని, మరో 14 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందంటూ ఏపీ అడ్డంగా వాదిస్తోంది. దీనిపై తెలంగాణ సర్కార్ అధికారులు అప్రమత్తం కాకుంటే ఎడమ కాలువతో రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటిని కూడా ఏపీ ప్రభుత్వం తన్నుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.